నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక కువైటీ పౌరుడు తన యొక్క భార్య పైన కోర్టుకు వెళ్ళి ఓడిపోవడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఇద్దరు భార్యాభర్తలు అయితే కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. అలాగే ఇక కువైటీ పౌరుడికి ప్రతి నెల జీతం వస్తూ ఉంది. ఒక నెల జీతం మనం చూసుకుంటే కువైటీ పౌరుడికి తెలియకుండా ఆ యొక్క కువైటీ మహిళ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అతనైతే తన యొక్క భార్యను అడగడం జరిగింది. నేనే ఇలా అవసరాలు ఉండి తీసుకున్నానని చెప్పి ఆమె సమాధానం చెప్పింది. నా యొక్క అనుమతి లేకుండా నా యొక్క జీతాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అని చెప్పేసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయితే జరుగుతూ ఉండేవి. ఈ యొక్క గొడవలు జరిగిన తర్వాత నా నెలవారీ జీతాన్ని తీసుకున్న భార్య నాకు 20,000 దినార్లు చెల్లించాలని చెప్పేసి అతనైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మొదటగా కోర్టు మనం చూసుకుంటే అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పీల్స్ కోర్టు కువైట్లో మనం చూసుకుంటే కువైటీ పౌరుడికి భార్య 20,000 దినార్లు చెల్లించాలని చెప్పి తీర్పునిచ్చింది. దీంతో ఆ యొక్క కువైటీ మహిళ కోర్ట్ ఆఫ్ కాజేషన్కు వెళ్ళింది. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఆర్థిక పరంగా మనం చూసుకుంటే సమానమైన హక్కులు ఉంటాయని చెప్పేసి నా యొక్క భర్త జీతం కాబట్టి నేను అవసరాలు ఉన్నాయని చెప్పి తీసుకున్నాను, కానీ అతను కోర్టుకు వెళ్ళి ఇలా చేశాడని చెప్పి ఆమె పై కోర్టుకు వెళ్ళడంతో విచారించిన కోర్ట్ ఆఫ్ కాజేషన్ ఆమెకు విధించిన 20,000 దినార్ల జరిమానాను రద్దు చేయడం జరిగింది. కువైట్లో ఇటీవల సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న గొడవలకు కూడా కువైట్లో ఉన్న కొంతమంది దంపతులు అయితే కోర్టుకు మరియు పోలీస్ స్టేషన్కు వెళుతూ ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం అని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.